నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కనుమరుగవుతున్న జాతీయ జంతువు పరిరక్షణ దిశగా మరో ముందడుగు పడింది. పులుల సంరక్షణకు కృషి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి శుభవార్త వెలువడింది. దేశంలో నానాటికి తగ్గిపోతున్న పులుల సంఖ్య, వాటి సంరక్షణపై రాష్ట్రాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. పులుల సంరక్షణ కేంద్రాలు, కోర్ ప్రాంతాల్లో పర్యాటకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అజయ్ దుబే అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్పై జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఖలీఫుల్లా ఈ తీర్పును వెలువరించారు. అంటే ఇక సుప్రీం నిర్ణయం ప్రకారం పులుల సంరక్షణ ప్రాంతాల్లో పర్యాటకులు తిరిగే అవకాశం ఉండదు. ఇంతకీ పర్యాటకాన్ని నిషేధిస్తే పులుల వేట తగ్గుతుందా? బఫర్ జోన్లో పులులు సురక్షితంగా ఉండగలుగుతాయా? రాష్ట్రాల నిర్లక్ష్యం, సంరక్షణలో అలక్ష్యం పులుల జనాభా గణనీయంగా తగ్గిపోయేందుకు కారణమవుతున్నాయి. ఇప్పటికే వేటగాళ్ల బారిన పడి జాతీయ మృగం కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. పరిస్థితి తీవ్రతను గమనించి దేశవ్యాప్తంగా పులి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా వేట ఎక్కడా తగ్గలేదు. అడపాదడపా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరు కూడా సుప్రీం తాజా నిర్ణయానికి కారణమయ్యాయి. సంరక్షణ ప్రాంతాల్లోని బఫర్ జోన్లపై రాష్ట్రాలు ప్రకటన చెయ్యకపోవడం, ఏప్రిల్ 4, జూలై 10న సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాల్ని పట్టించుకునే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పులుల సంరక్షణ ప్రాంతాల పరిధి చుట్టూ ఉన్న రెవెన్యూ భూముల్ని కాపాడాలని రాష్ట్రాల్ని సుప్రీం గతంలో కోరింది. తద్వారా అంతరించిపోయే దశలో ఉన్న పులుల్ని రక్షించుకునేందుకు వీలవుతుందని వెల్లడించింది. తన మార్గదర్శకాల్ని పట్టించుకొని ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు 10,000 రూపాయల జరిమానా విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పులి సంరక్షణ కేంద్రం పరిధిలోని కోర్, బఫర్ ప్రాంతాల్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం కోర్ ప్రాంతాన్ని ఆవరించి 10 కిలోమీటర్ల మేర బఫర్ ఏరియా ఉంటుంది. కోర్ ఏరియా పులులకు ప్రత్యుత్పత్తి కేంద్రం. ఇక్కడ వాటి ఏకాంతానికి ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ వేటగాళ్లు, పర్యాటకుల తాకిడి అన్నీ నష్టం కలిగిస్తున్నాయి. బఫర్ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటే పులుల్ని కాపాడుకోవడానికి మరింత అవకాశం కలుగుతుంది. కానీ అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. దీంతో వ్యవహారం పులుల కోర్ ప్రాంతాల్లో పర్యాటకం రద్దుదాకా వెళ్లింది. దేశంలో ప్రస్తుతం 1700 దాకా పులులున్నట్లు అంచనా. పులుల సంరక్షణ కోసం కేంద్ర స్థాయిలో చర్యలు బాగానే ఉంటున్నా విషయం రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి మారిపోతోంది. సంరక్షణ గాల్లో దీపమే అవుతోంది. పర్యాటకుల తాకిడితో పులుల కోర్ ఏరియా ప్రభావితమవుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఇదే అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సామాజిక కార్యకర్త అజయ్ దుబే ప్రధానంగా రాష్ట్రాల తీరునే తప్పుబడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇంకోవైపు నిషేధంపై బెంబేలెత్తాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొందరు సామాజిక కార్యకర్తల అభిప్రాయం ప్రకారం కోర్, బఫర్ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి ఉంటే వేటగాళ్ల ఆటలు సాగే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇప్పుడు క్రమం తప్పకుండా కోర్ ఏరియాలో నిఘా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 18 పోచింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 8 కేసులు బఫర్ ప్రాంతంలో నమోదయ్యాయి. పర్యాటకులు, సిబ్బంది పర్యవేక్షణ ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే వారెవరూ లేని సందర్భంలో వేటగాళ్లు ఇంకెంత రెచ్చిపోయే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. పర్యాటకంపై నిషేధం విధించడం వల్ల ఆయా రాష్ట్రాలు గణనీయంగా ఆదాయం కోల్పోనున్నాయి. ఉదాహరణకు చూస్తే మధ్యప్రదేశ్ 2011లో 16 కోట్ల ఆదాయం పర్యాటకంతో సమకూర్చుకుంది. జాతీయ పార్కుల్లో ప్రవేశ రుసుం ద్వారా ఈ ఆదాయం వచ్చింది. అటవీ సంరక్షణ కోసం కేంద్రమిచ్చే నిధులు ఇంతే మొత్తంలో ఉంటున్నాయి. ఈ సందర్భంలో సిబ్బందికి జీతభత్యాలు, అటవీ సంరక్షకుల నియామకాలపైన తీవ్ర ప్రభావమే పడుతుంది. ఎందుకంటే సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా వేటగాళ్లకు పని సులువవుతుందన్న భావన ఉంది. మొత్తంగా పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రాలు పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప పులులకు సంరక్షణ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా పులులకు ఎన్నో గండాలు ఎదురవుతున్నాయి.
సహజావరణం నాశనమవుతుండడం, వేటగాళ్ల ముప్పు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఇవన్నీ సమస్యను పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రతిబంధకాల్ని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై 13 దేశాలు ఢిల్లీ వేదికగా మే నెలలో సమావేశమయ్యాయి. ఇందులో పులి, చిరుత సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై భారత్, రష్యా ప్రత్యేకంగా ఒక సంయుక్త తీర్మానాన్ని ఆమోదించాయి. గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం ఆచరణలో ఎంతవరకు వచ్చిందన్న విషయాలను గత సమావేశంలో చర్చించారు. 2010 నవంబర్లో రష్యాలో పులుల సంరక్షణ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం కోసం సెయింట్ పీటర్బర్గ్ డిక్లరేషన్ చేశారు. ఆ ప్రకారం సమావేశాలు నిర్వహిస్తూ పులుల సంరక్షణలో తీసుకుంటున్న చర్యల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఆ సదస్సులో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది వరకు పులుల సంరక్షణార్థం తీసుకున్న చర్యల్లో నిధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని సంస్థలు నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా పులుల సంరక్షణలో మధ్యప్రదేశ్ మంచి ఫలితాలు సాధిస్తోంది. దేశంలో మొత్తం 17 రాష్ట్రాల్లో 33,472 చదరపు కిలోమీటర్ల పరిధిని పులుల కీలక స్థావరాలుగా గుర్తించారు. టైగర్ జోన్లను మరింతగా విస్తృతపరుస్తున్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో 78 పులులున్నట్లు వెల్లడైంది. మన దేశంలో సుమారు 6.5 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవులు సుమారు 300 నదులకు, సజీవ ప్రవాహాలకు ప్రాణాధారం. అడవులే లేకపోతే అవన్నీ ఎండిపోవడం ఖాయం. అది అడవుల ప్రాధాన్యత. కొంతకాలం క్రితం కేంద్రం గణించిన లెక్కల ప్రకారం దేశంలోని అడవుల నుంచి ఒకే ఏడాదిలో సుమారు 40,000 కోట్ల ఆదాయం లభించింది. అవి కాక మన దేశంలోని గనుల్లో 35 వంతు అడవుల్లోనే ఉన్నాయి. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కిస్తే అటవీ ఆదాయం 75,000 కోట్లపై మాటే. పులుల్ని రక్షించడమంటే ఈ అటవీ ఆదాయాన్ని, మన మంచినీటి వనరుల్ని పరిరక్షించుకోవడమే. 2005 తరువాత పులుల సంరక్షణపై భారీ స్థాయిలో చలనం వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం, సుప్రీంకోర్టు, సిబిఐ కూడా ఈ అంశంపై దృష్టి సారించాయి. ఫలితంగా 2006లో వన్యప్రాణుల రక్షణ చట్టానికి సవరణలు జరిగాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే 2 వ్యవస్థలు ఏర్పడ్డాయి. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో పులుల పరిరక్షణకు కేటాయింపులు 600 కోట్లకు పెరిగాయి. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 50% భారత్లోనే ఉన్నాయి. దక్షిణ భారతం, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లోనే 40% పులులున్నాయి. పులుల సంరక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం 1973-74లో తొలుత 9 పులుల ఆవాస కేంద్రాలను ఏర్పరిచింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 28కి చేరింది. అప్పటికీ ప్రాజెక్టు టైగర్లోనే పులుల్ని సంరక్షించే చాలా అంశాలు చేర్చారు. వ్యాఘ్రాలు సంచరించే అటవీ ప్రాంతం నుంచి అక్కడ నివసించే వారిని వేరే చోటికి తరలించాలని సూచించారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ నిధి, WWF లాంటి సంస్థలెన్నో ప్రాజెక్టు టైగర్ కు కోట్ల రూపాయల నిధులిచ్చాయి. తాజాగా పులుల కోర్ ఏరియాల్లో పర్యాటకాన్ని సుప్రీంకోర్టు నిషేధించడం ఆహ్వానించదగ్గ పరిణామమే అన్నదే మత్తేదికుల వాదన. అయితే పటిష్ట నిఘా చర్యలుండాలని సూచిస్తున్నారు. దేశానికే గర్వకారణమైన రాయల్ బెంగాల్ టైగర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బెంగాల్ టైగర్ అరుదైన పులి జాతి. పశ్చిమ బెంగాల్ సుందరవనాల్లో రాజసాన్ని, టీవీని ఒలకబోసే బెంగాల్ టైగర్ ఇప్పుడు భయంతో వణుకుతోంది. వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ జాతి పులుల సంఖ్య కేవలం 90 మాత్రమే. ఈ తగ్గుదలకు కారణం తరిగిపోతున్న అడవులు, పర్యావరణ కాలుష్యం, స్మగ్లర్ల బెడద. వీటి వల్ల దశాబ్ద కాలం నుంచి ఈ జాతి అంతరించిపోతూ వస్తోంది. పులుల వేటల్ని అరికట్టడానికి ఎన్నో వ్యూహాలు, ఎన్నో పథకాలు. కానీ ఏం లాభం? కేవలం నిర్లక్ష్యమే వ్యాఘ్రాల జీవనానికి ఆటంకంగా మారుతోంది. గార్డుల సంఖ్యని, వారి ఆయుధాల శక్తిని పెంచాలని ఎన్నో పథకాలు బోర్డు రూముల్లో రూపం దిద్దుకుంటుంటాయి. నిజానికి 1000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే అడవుల్ని కాపలా కాయడం ఆర్థికంగా మహాభారం మాత్రమే కాదు, వాస్తవికంగా చూస్తే అసాధ్యం కూడా. ఎన్ని చేస్తున్నా మన జాతీయ జంతువుకు రక్షణ మాత్రం కరువే అవుతోంది. ప్రపంచ వన్యప్రాణి నిధి సంస్థ ప్రకారం అడవుల్లో దాదాపు 3,200 పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉన్న కొన్నింటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే 2022 కల్లా మొత్తం ప్రమాదం అంచుల్లోకి వెళ్లిపోతాయన్నది వారి విశ్లేషణ. అయితే కొన్ని దేశాలు మాత్రం పులుల్ని కాపాడడంలో కఠినమైన రక్షణ విధానాలు అవలంబిస్తున్నాయి. ఈశాన్య రష్యాలో ప్రస్తుతం 400 నుంచి 500 దాకా పులులున్నాయి. వీటి సంఖ్య 60 ఏళ్ల కింద కేవలం 50. గతంలో కంటే సంఖ్య పెరిగినా వేటగాళ్ల నుంచి ముప్పు నేటికి పొంచి ఉంటోంది.
చైనా వంటి దేశాల్లో పులి దేహ భాగాలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం అంచనా ప్రకారం 12 ఏళ్ల పథకంలో భాగంగా సభ్య దేశాలకు మొదటి 5 ఏళ్లకు గాను $350 మిలియన్ అవసరం ఉంది. ఇందులో 30% నిధులు కేవలం వేటగాళ్ల ఆట కట్టించడానికే అవసరమవుతుంది. అంటే వేట తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పులి ఉపజాతులు బాలి, జవన్, కాస్పైన్ ఈ 3 గత 70 ఏళ్లలో అంతరించిపోయాయి. ఒకవైపు పులుల్ని కాపాడాలన్న నినాదం బలపడుతున్నా వాటి ఆవాసాలు, సంరక్షణ కేంద్రాల ధ్వంసం కొనసాగుతూనే ఉండడం కలవరపాటుకు గురిచేసే అంశం. గత దశాబ్దంలో 40% ఆవాసాలు కనుమరుగయ్యాయి. అందుకే సుప్రీంకోర్టు పర్యాటకంపై నిషేధం విధించింది. ఇక పులికి ఎలాంటి ప్రమాదం కలగకుండా కదలాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలే.